అన్మోల్ బిష్నోయ్ ఏకేఏ భానును అమెరికన్ పోలీసులు కాలిఫోర్నియాలో అరెస్ట్ చేసిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ అన్మోల్ బిష్నోయ్ అనే వ్యక్తి లారెన్స్ బిష్నోయ్ కు స్వయానా తమ్ముడు. చూడడానికి లారెన్స్ బిష్నోయ్ లాగే కనిపించే అన్మోల్ బిష్నోయ్ అమెరికన్ సిండికేట్ ను హ్యాండిల్ చేసేవాడు. అసలేం జరిగింది అంటే ఇయర్ 2022 మే నెల కంటే ముందు అన్మోల్ బిష్నోయ్ భారత్ లోనే ఉండేవాడు. ఇక్కడి పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎక్స్టార్షన్ సిండికేట్ ను నడిపేవాడు. లారెన్స్ బిష్నోయ్ ఇయర్ 2014 నుండి జైల్లోనే ఉన్నాడు. జైలు నుండే లారెన్స్ ఈ పనులన్నీ చేయించేవాడు. లారెన్స్ బిష్నోయ్ ఒక సినిమాటిక్ స్టోరీ. ఇతను జైలు నుండే ఎక్స్టార్షన్స్, కిల్లింగ్స్ అన్ని ప్లానింగ్స్ చేసేవాడు. పంజాబీ సింగర్ సిద్ధు మూసేవాలాతో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కు గొడవలయ్యాయి. సిద్ధు మూసేవాలా గ్యాంగ్ మనుషులు లారెన్స్ గ్యాంగ్ కు చెందిన విక్కీ మిద్దుకేరా అనే వ్యక్తిని చంపినందుకు ప్రతీకారంగా సిద్ధు మూసేవాళ్ళను చంపేశారు. అండ్ సిద్ధు మూసేవాళ్ళ ఖాళీస్తాన్ కు సపోర్ట్ చేసేవాడు అనేది సెకండరీ రీజన్. ప్రైమరీ రీజన్ గ్యాంగ్ వార్సే. సిద్ధు మూసేవాళ్ళ హత్యను రాజకీయం చేశారు. దీంతో మూసేవాళ్ళ పైన సింపతి ప్రజల్లో పెరిగింది. సిద్ధు మూసేవాళ్ళ హత్యను రాజకీయం చేశారు. ఎంత పెద్ద సిండికేట్ అయినా రాజకీయాలతో లింక్ అవ్వాల్సిందే. దీంతో మూసేవాళ్ళ పైన అప్పట్లో ప్రజలకు సింపతి పెరిగింది. అయ్యో అన్యాయంగా సిద్ధు మూసేవాళ్ళను చంపేశారే అన్నట్లు అందరూ బాధపడ్డారు. సిద్ధు మూసేవాళ్ళ చావును ఒక సింపతి లాగా మార్చి ఓట్స్ కోసం అక్కడి రాజకీయ నాయకులు ఈ హత్యను వాడుకున్నారు. ఇది గ్రహించిన లారెన్స్ బిష్నోయ్ స్నేహితుడైన గోల్డీ బ్రార్ ఒక పోస్ట్ను రిలీజ్ చేశాడు. ఆ పోస్ట్లో సిద్ధు మూసేవాళ్ళ తండ్రి ఖాళీస్తాన్కు సపోర్ట్ చేసేవాడు అని, ఇతని ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేవారు అని, సిద్ధు మూసేవాళ్ళ తన పాటల్లో ఖాళీస్తాన్కు మద్దతు ఇచ్చే లిరిక్స్ను రాసేవాడు అని, వీళ్ళు 1984 పంజాబ్ ఇన్సర్జెన్సీకు సపోర్ట్ చేసేవారు అన్నట్లు గోల్డీ బ్రార్ పోస్ట్ పెట్టాడు. దీంతో అందరి అటెన్షన్ చేంజ్ అయింది. సిద్ధు మూసేవాళ్ళ మామూలు వ్యక్తి కాదు, ఇతనికి కూడా లింక్స్ ఉన్నాయి, ఇతను కూడా ఖాళీస్తాన్కు సపోర్ట్ చేసేవాడు అని సింపతి మెల్లిగా తగ్గింది. దీంతో ఈ ఇష్యూ మొత్తం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లాగా మారిపోయింది. లారెన్స్ బిష్నోయ్ మీడియా ముందుకు వచ్చి నేను ఒక నేషనలిస్ట్ ను అన్నాడు. నేను యాంటీ నేషనలిస్టిక్ ఎలిమెంట్స్ అయిన ఖాళీస్తాన్ అండ్ పాకిస్తాన్ గ్యాంగ్ మెంబర్స్ ను చంపుతాను అని పబ్లిక్ గానే లారెన్స్ బిష్నోయ్ చెప్పాడు. పర్సనల్ గా చూసుకుంటే లారెన్స్ బిష్నోయ్ కు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను చంపడం ఇష్టం లేదు. దీంతో చిన్నప్పటి నుండి సల్మాన్ ఖాన్ పైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. సల్మాన్ ఖాన్ బిష్నోయ్ సమాజానికి సారీ చెప్పకపోతే సల్మాన్ ఖాన్ ను చంపేస్తాను అన్నట్లు వార్నింగ్ కూడా ఇచ్చాడు. లారెన్స్ బిష్నోయ్ పేరు చెప్పుకొని కొంతమంది సెలబ్రిటీస్కు కాల్ చేసి డబ్బులను డిమాండ్ చేయడం, ఎక్స్టార్షన్స్ చేయడం వంటివి చేయడం కారణంగా లారెన్స్ బిష్నోయ్ హిట్ లిస్ట్ లో వెళ్ళాడు. ఇక్కడ భయం పేరు లారెన్స్ బిష్నోయ్. ఆ భయం జైల్లో ఉంది. కానీ ఫీల్డ్ లో ఆపరేషన్స్ చేసే వ్యక్తి అన్మోల్ బిష్నోయ్. అన్మోల్ బిష్నోయ్ అరెస్ట్ తర్వాత లారెన్స్ పట్టును కోల్పోయే అవకాశం ఉంది అంటున్నారు. లారెన్స్ సిండికేట్ వీక్ అయ్యే అవకాశం కూడా ఉంది అంటున్నారు. ఇయర్ 2022 మేలో సిద్ధు మూసేవాళ్ళ హత్యను ప్లాన్ చేసింది ముగ్గురు. ఆ ముగ్గురిలో మొదటివాడు జైల్లో ఉన్న లారెన్స్ బిష్నోయ్, రెండో వ్యక్తి లారెన్స్ బిష్నోయ్ స్నేహితుడు గోల్డీ బ్రార్, మూడో వ్యక్తి పేరు లారెన్స్ బిష్నోయ్ తమ్ముడు అన్మోల్ బిష్నోయ్. ఈ గోల్డీ బ్రార్ 2017 నుండి కెనడాలోనే ఉన్నాడు. నేను ఎందుకంటే నా ప్రతి వీడియోలో కెనడా, అమెరికా దేశాలు బ్యాక్గ్రౌండ్ను చెక్ చేయకుండా వీసా ఇస్తున్నారు, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను అలౌ చేస్తున్నారు, ఇలా చేయడం తప్పు అని ఎందుకు చెబుతున్నానో తెలుసా? కెనడా గోల్డీ బ్రార్కు స్టూడెంట్ వీసా ఇచ్చి తమ దేశంలో ఆశ్రయం ఇచ్చిందండి. స్టూడెంట్ వీసా ఎవరికి ఇస్తారు? చదువుకున్న వ్యక్తులకు ఇస్తారు. కానీ కెనడాలో జస్టిన్ ట్రూడో ఒక పాలసీ తీసుకొచ్చాడు. ఆ పాలసీ ఏంటి అంటే ఎవరైనా స్టూడెంట్ వీసాకు అప్లై చేస్తే వెంటనే కెనడా స్టూడెంట్ వీసాను ప్రాసెస్ చేస్తుంది. ఆ వీసా పేరు SDS వీసా. స్టూడెంట్ వీసాలో ఎటువంటి క్వశ్చన్స్ ఉండవు, ఎటువంటి ఇంటర్వ్యూస్ ఉండవు, చాలా ఫాస్ట్గా స్టూడెంట్ వీసా ప్రాసెస్ అవుతుంది. దీంతో స్టూడెంట్స్తో పాటు చాలామంది గుండాలు, టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, ఎక్స్టార్షన్స్ చేసే వాళ్ళందరూ కెనడాకు చేరుకుంటున్నారు. అందుకే కెనడాలో క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఆదివారం రోజు జస్టిన్ ట్రూడో తన యూట్యూబ్ ఛానల్కు వచ్చి ఏమన్నాడో తెలుసా? కెనడాలో మేము ఇమ్మిగ్రేషన్ను తగ్గించబోతున్నాము, ఎందుకంటే కెనడాలో క్రైమ్ రేట్స్ పెరిగిపోయాయి, రియల్ ఎస్టేట్ రేట్స్ పెరిగిపోయాయి. దీన్ని తగ్గించడానికి 35% వరకు ఇమ్మిగ్రేషన్ను కట్ చేయనున్నాము. ఎవరైనా ఇల్లీగల్గా కెనడాలో చొరబడితే ఆశ్రయం ఇవ్వము అని క్లియర్గా చెప్పాడు. Bad actors like fake colleges and big chain corporations have been exploiting our immigration system for their own interests. So we're doing something major. We're reducing the numbers of immigrants that will come to Canada for the next 3 years. అండ్ స్టూడెంట్ వీసాను క్యాన్సల్ చేస్తున్నట్లు కూడా చెప్పాడు. ఇంతకు ముందులాగా స్టూడెంట్స్ వీసాను అప్లై చేస్తే కెనడా ప్రాసెస్ ఇప్పుడు చేయదు. ఎన్నో టర్మ్స్ అండ్ కండిషన్స్ను పెట్టారండి. ట్రంప్ తర్వాత కెనడా కూడా మారిపోయింది. కెనడా గోల్డీ బ్రార్కు స్టూడెంట్ వీసా ఇచ్చి తమ దేశంలో ఆశ్రయం ఇచ్చిన తర్వాత గోల్డీ బ్రార్ ఏం చేశాడు? కెనడా నుండే సిద్ధు మూసేవాళ్ళ మర్డర్ను ప్లాన్ చేశాడు. ఇయర్ 2022 మే 29 రోజు సిద్ధు మూసేవాళ్ళ హత్య జరిగింది. మే 15 రోజే
అన్మోల్ బిష్నోయ్ అమెరికాకు ఫేక్ పాస్పోర్ట్తో పారిపోయాడు. ఇతను తన ఫేక్ డాక్యుమెంట్స్ను యుఎస్ ఇమ్మిగ్రెంట్ డిపార్ట్మెంట్కు ఇచ్చి అమెరికాకు చేరుకున్నాడు. అన్మోల్ అమెరికా నుండే ఇదే ఇయర్ ఏప్రిల్ 14న సల్మాన్ ఖాన్ ఇంటిపైన దాడి చేయించాడు. లాస్ట్ మంత్ సల్మాన్ ఖాన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన బాబా సిద్దికి మర్డర్ చేసిన హంతకులతో అన్మోల్ బిష్నోయ్ స్నాప్చాట్లో చాటింగ్ కూడా చేసేవాడు. ఇయర్ 2022 డిసెంబర్ 6 రోజు అన్మోల్ బిష్నోయ్ పైన రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం జరిగింది. ఇక్కడ రెడ్ కార్నర్ నోటీస్ అంటే భారత ప్రభుత్వం తరపున ఇంటర్పోల్ వేరే దేశాలకు ఒక నోటీస్ ఇస్తుంది అన్నమాట. ఈ నోటీస్లో పలానా అన్మోల్ బిష్నోయ్ అనే వ్యక్తి మీ దేశంలో ఉన్నట్లు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకవేళ ఈ వ్యక్తి మీకు దొరికితే మాకు అప్పగించాలి అనే రిక్వెస్ట్ పెట్టుకుంటారు అన్నమాట. మన భారత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అదే ఎన్ఐఏ అన్మోల్ బిష్నోయ్ పైన 2 హత్యలు చేసినట్లు, ఒక హత్యాయత్నం చేసినట్లు కేసును చార్జ్ షీట్స్ను దాఖలు చేయడం జరిగింది. ఇయర్ 2023లో అన్మోల్ బిష్నోయ్ కాలిఫోర్నియాలో ఒక పెళ్లికి అటెండ్ అయినట్లు సమాచారం వచ్చింది. లారెన్స్ బిష్నోయ్కు పంజాబీ సింగర్స్తో కనెక్షన్స్ ఉన్నాయి అన్నట్లు సమాచారం వచ్చింది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్లో అన్మోల్ బిష్నోయ్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే అన్మోల్ అమెరికన్ సిండికేట్ను ఇన్ని రోజులే హ్యాండిల్ చేశాడు. ఖాళిస్తానీ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను అండ్ కంపెనీకు అన్మోల్ బిష్నోయ్ చుక్కలు చూపించేవాడు. అన్మోల్ బిష్నోయ్ చేసిన ఆ ఒక్క తప్పు కారణంగా ఇతన్ని పట్టుకున్నారు. అన్మోల్ అమెరికాకు వెళ్ళినప్పుడు యూఎస్ ఇమ్మిగ్రేషన్కు ఫేక్ డాక్యుమెంట్స్తో పాటు కొన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చాడు. ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్లో ఫోర్జరీ చేసినట్లు భావించి అన్మోల్ బిష్నోయ్ను అలియాస్ భానును అరెస్ట్ చేయడం జరిగింది. భారత్ అమెరికన్ ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన FBI అధికారులతో చర్చలు జరుపుతోంది. అన్మోల్ బిష్నోయ్ను భారత్కు ఎక్స్ట్రాడిక్ట్ చేయాలి అని కోరుతున్నారు. ఇక్కడ ఎక్స్ట్రాడిక్షన్ అంటే అన్మోల్ బిష్నోయ్ను ముంబై పోలీసులకు అప్పగించాలి అనే ఎక్స్ట్రాడిషన్ లెటర్ను పెట్టుకున్నారు. అయితే గోల్డీ బ్రార్ ఇంకా కెనడాలోనే ఉన్నాడు. కొద్ది రోజుల ముందు గోల్డీ బ్రార్ను చంపేశారు అనే వార్తలు వైరల్ అయ్యాయి, కానీ అందులో నిజాలు లేవు. ఇక లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్లో మిగిలింది గోల్డీ బ్రార్ మాత్రమే. అన్మోల్ బిష్నోయ్ అరెస్ట్ అయిపోయాడు. లారెన్స్ బిష్నోయ్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. గోల్డీ బ్రార్ కెనడా సిండికేట్ను నడుపుతున్నాడు. గోల్డీ బ్రార్కు అమెరికాలో కూడా కనెక్షన్స్ ఉన్నాయి. గోల్డీ బ్రార్ను కూడా ఒకవేళ వీళ్ళు పట్టుకుంటే లారెన్స్ బిష్నోయ్కు కష్టమే అనిపిస్తోంది. ఈ పన్ను పైన కూడా ఎన్ఐఏ ఎన్నో కేసెస్ వేసింది. భారత ఇంటర్పోల్ పన్ను పైన కంప్లైంట్ను దాఖలు చేయడం జరిగింది. భారత్లో పన్ను పైన 66 కేసులు ఉన్నాయండి. పన్ను ప్రస్తుతం అమెరికా కెనడాలో దాక్కొని తిరుగుతున్నాడు. ఇన్ని రోజులు పన్నును డెమోక్రటిక్ పార్టీ నాయకులు సపోర్ట్ చేసేవారు. పన్ను కోసం జో బైడెన్ ఇండియాతో గొడవలు కూడా పడ్డాడు. ఇంకా జస్టిన్ ట్రూడో గురించి మనకు తెలిసిందే కదా. ఇతను పన్ను కోసం భారత్తో డిప్లొమాటిక్ రిలేషన్ను సైతం తెంచుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. అజిత్ దోవల్ను విచారించాలి అన్నారు. నేరారోపణ పత్రాన్ని కూడా విడుదల చేశారు. ఇన్ని రోజులు కమలా హ్యారిస్ జో బైడెన్ పన్నును సొంత బిడ్డలా చూసుకున్నారు. కానీ వచ్చే జనవరి 28 తర్వాత ట్రంప్ రాబోతున్నాడు. సమీకరణాలు మారనున్నాయి. ట్రంప్ దాదాపు 1 కోటి మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను మొదటి రోజు నుండే తరిమి కొడతాను అని చెబుతున్నాడు. ఆ 1 కోటి మందిలో చాలా మంది డెఫినెట్గా ఖాళిస్తానీలు ఉంటారు. ఇక ఖాళిస్తానీలు అమెరికాలో తమ తట్టాబేడా సర్దుకొని పారిపోవాల్సిందే లేదా భారత్కు రావాల్సిందే. ఇక్కడ భారత్లో ముంబై పోలీసులు మిమ్మల్ని వెల్కమ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎన్ఐఏ రా అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి రండి. కొంతమంది ఖాళిస్తానీ బ్యాచ్ నార్థన్ బార్డర్ ద్వారా కెనడా పారిపోవడానికి చూస్తున్నారు. కెనడా యుఎస్ బార్డర్లో చాలామంది ఖాళిస్తాన్ నిలబడి ఎప్పుడెప్పుడు అమెరికా నుండి పారిపోదామా అని చూస్తున్నారు. చాలా రోజుల తర్వాత డస్ట్బిన్ ట్రూడో కూడా మేల్కొని కెనడా బార్డర్ను క్లోజ్ చేస్తున్నట్లు ఫైనలీ స్టేట్మెంట్ ఇచ్చాడు. యుఎస్ కెనడా బార్డర్లో దొరికిన ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను అరెస్ట్ చేస్తున్నారు. ట్రంప్ మీద భయంతో లక్షల్లో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కెనడా మెక్సికో బార్డర్స్ను దాటి పారిపోతున్నారంట. మొన్నటి వరకు గూగుల్లో హౌ టు ఫ్లీ అవే ఫ్రమ్ అమెరికా అనే సెర్చ్ ట్రెండ్ అయిందంట. అంటే అందరూ అమెరికా నుండి ఎలా ఇల్లీగల్గా పారిపోవాలి, అమెరికాను ఇల్లీగల్గా ఎలా దాటాలి అని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. జియోగ్రఫీ మ్యాప్స్ చూస్తున్నారంట. పాపం చాలా కష్టాలే వస్తున్నాయి. మీరు కావాలంటే చూడండి, ఇయర్ 2022 నుండి పన్ను మీడియా ముందుకు వచ్చి ఎన్నో వార్నింగ్ ఇచ్చాడు, కానీ ఇప్పుడు సైలెంట్గా కూర్చున్నాడు. అక్టోబర్ 7, 2023 రోజు హమాస్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసినట్లు మేము కూడా ఇండియా పైన అటాక్ చేస్తాము అని పన్ను వార్నింగ్ ఇచ్చాడు. ఇండియన్ 50 ఓవర్ వరల్డ్ కప్లో బాంబు పెడతాను అని బెదిరించాడు. ఎయిర్ ఇండియా ప్లేన్స్లో ఎవ్వరూ వెళ్ళొద్దు, హైజాక్ చేస్తాము అని పన్ను హెచ్చరించాడు. అస్సాంలో మోడీ గారిని చంపేస్తాము అని పన్ను హెచ్చరించాడు. కేజ్రీవాల్ తన దగ్గర డబ్బులు తీసుకున్నాడు, కానీ తమ పనులు చేయలేదు అని పన్ను ఆరోపించాడు. ఇలా ఒకటి కాదు, వందల్లో ఆరోపణలు. కెనడా యుఎస్లో పన్ను ఖాళిస్తానీ రెఫరెండంలు చేయించాడు. ఖాళిస్తాన్ తీసుకొస్తాము అని నమ్మించి లక్షల కోట్ల ఫండింగ్ తీసుకున్నాడు. పన్ను బ్యాంక్ అకౌంట్స్ను జప్తు చేయండి. ఎన్ని లక్షల కోట్లు ఫండింగ్ తీసుకున్నాడో తెలియాలి. అండ్ యుఎస్ కెనడాలో ఉన్న గురుద్వారాల
ఫండింగ్ ఎక్కడి నుండి వస్తోంది, ఎక్కడికి వెళ్తోంది అనేది సెర్చ్ చేయాలి. ఇది పెద్ద నెక్సస్, పెద్ద స్కామ్. ఖాళీస్థాన్ అనేది పెద్ద స్కామ్ అండి. డబ్బులు కలెక్ట్ చేయడానికి, ఫండింగ్ తీసుకోవడానికి ఖాళీస్థాన్ అనే ఒక ఫేక్ బ్రాండ్ తెచ్చి అందరికీ అమ్ముతున్నారు. ట్రంప్ గెలిచిన తర్వాత పన్ను ఎక్కడా కనిపించడే, అండర్ గ్రౌండ్ అయిపోయాడా లేదా యూఎస్ కెనడా బార్డర్లో తిరుగుతున్నాడా అనేది తెలియదు. దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.